కాంగ్రెస్ అరాచకంపై గజ్వేల్ గర్జిస్తోంది. రేవంత్ సర్కార్ అహంకారం మీద బెబ్బిలిలా రణనినాదం చేస్తోంది. గజ్వేల్ బిడ్డల పిడికిళ్లన్నీ కొడవల్లా కొట్లాడుతున్నాయి. కేసీఆర్ జోలికొస్తే గడ్డి పరక కూడా గడ్డపారలా కొట్లాడుతుంది బిడ్డ అని హెచ్చరిస్తోంది గజ్వేల్ గడ్డ. కాంగ్రెస్ గుండాల దాడిని నిరసిస్తూ గజ్వేల్ బంద్ పాటిస్తోంది. బంద్ నేపథ్యంలో స్కూళ్లు, షాపులు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. ఇక గజ్వేల్ వాసులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. అటు గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలతో హోరెత్తించాయి. గులాబీ నేతల కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నా పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరించడంపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, కాంగ్రెస్ చేసిన దాడినైతే నిరసిస్తూ గజ్వేల్ ప్రజలైతే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల దౌర్జన్యాలను, గుండాగిరిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి బంద్ పిలుపు మేరకు ఈ రోజు గజ్వేల్లో సంపూర్ణంగా బంద్ జరిగింది. ప్రశాంతంగా బంద్ జరిగింది. ఆ బంద్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని, ముఖ్యంగా స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని పూర్తిగా దుకాణాలన్నీ మూసివేశారు. వ్యాపార సంస్థలన్నీ కూడా మూసివేయడం జరిగింది. పెట్రోల్ బంకులు కానీ, టీ కొట్లు కానీ, అట్లాగే మిగతా ఏ దుకాణం కానీ పూర్తిగా మూసివేసి ప్రజలంతా కూడా ఈ బంద్కు సంపూర్ణంగా మద్దతు తెలిపినటువంటి పరిస్థితి ఈ రోజు. తర్వాత బంద్లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని బంద్కు మద్దతు ఇవ్వడం అనేది ఇక్కడ ఈ రోజు కనిపించినటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా బంద్లు అనగానే ఏదో ఉదయం పూట 2 గంటల పాటు బంద్ చేసి మళ్ళీ దుకాణాలు తెరుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజు ప్రజలంతా కూడా దాదాపు మధ్యాహ్నం 2-3 గంటల వరకు కూడా గజ్వేల్ పట్టణంలో ఎక్కడ కూడా కనీసం దుకాణాలు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంటే ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దౌర్జన్య కాండను పూర్తిగా నిరసించారు అని చెప్పి చాలా స్పష్టంగా దీని ద్వారా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మద్దతు ఇవ్వడం ద్వారా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేసీఆర్ కు సంబంధించిన ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు వెళ్లి, క్యాంప్ కార్యాలయం వద్దకు వెళ్లి వాళ్ళు ఆ దౌర్జన్య కాండ చేసి అందులో ఫర్నిచర్ ని ధ్వంసం చేసి అక్కడ కిటికీ అద్దాలను పగలగొట్టి నానా బీభత్సం చేసి రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టడం చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాని పట్ల ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే గజ్వేల్ నియోజకవర్గంతో పాటుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ స్పందనలు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఎవరిని కలిసినా కూడా, ఎవరితో మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరూ అదే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. రాజకీయాల్లో ఇంత నీచమైనటువంటి వ్యవహారాలు గతంలో మేము చూసి ఎరగము, ఇంత హేయమైనటువంటి చర్యలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాల్పడుతున్నది అని చెప్పి వాళ్ళు చర్చించుకోవడము, మాట్లాడుకోవడం కూడా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా గత 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పనిగా పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మీద కానీ, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల మీద కానీ, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీసుల మీద కానీ దాడులు చేయడము, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల మీద పోలీసుల ద్వారా దాడులు చేయించడము, అరాచకాలు చేయించడము, వాళ్ళను కూడా తీవ్రంగా కొట్టడం, చాలా ప్రాంతాల్లో సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని తీవ్రంగా దాడి చేసి కొట్టినటువంటి సందర్భాలు, మొన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులను కిడ్నాపులు చేయడం కోసం చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఒక అరాచకమైనటువంటి పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అనేది చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. నిజానికి ప్రజల మెప్పు పొందాలంటే ప్రజలకు మంచి చేసి, ప్రజలకు కేసీఆర్ చేసిన పనుల కంటే కూడా గొప్ప పనులు చేసి వాళ్ళు ఇంకేమైనా సాధించుకోవచ్చు. కానీ ఆ పని చేసే శక్తి కానీ, ఆలోచన కానీ, జ్ఞానం కానీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఇలాంటి చర్యల ద్వారా, ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి, చిల్లర మల్ల వ్యవహారాలు చేసి
తామేదో సాధిస్తామని చెప్పుకొని బహిరంగ వాళ్ళేదో గొప్పలు చేశామని చెప్పుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ ప్రయత్నాల పట్ల అయితే చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో కనిపిస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి గజ్వేల్ బంద్ కూడా సంపూర్ణంగా జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు గజ్వేల్ నియోజకవర్గానికి చెంది సుమారు 2 నుంచి 3 వేల మంది కార్యకర్తలు ఈ రోజు గజ్వేల్ పట్టణానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. నియోజకవర్గం నుంచి ఎక్కడికక్కడ స్వచ్ఛతంగా వాళ్ళంతా వచ్చి వాళ్ళ పెద్ద ఎత్తున గజ్వేల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చర్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అట్లాగే కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ ప్రజలంతా కూడా మూకుమ్మడిగా చెప్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ గజ్వేల్ పట్టణంలో కనిపించిన పరిస్థితి. అంటే వేలాది మంది స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలి రావడం, కేసీఆర్ అంటే ఒక మహోన్నత వ్యక్తికి సంబంధించిన క్యాంపు కార్యాలయం మీద దాడికి ఉపక్రమించడము, ఆయన ఏదో సామాన్యమైన వ్యక్తి కాదు, ఆషామాషి వ్యక్తి కూడా కాదు. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు 14 ఏళ్ళ ఒక మడమ తిప్పని పోరాటం చేయడం, ఆ పోరాటాన్ని విజయం సాధించడం, అట్లాగే తెలంగాణ రాష్ట్రాన్ని తేవడం, 10 సంవత్సరాల పాటు అద్భుతమైన పాలనను అందించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడంతో పాటు గజ్వేల్ నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎంతో ప్రజలకు అనేక రకాల సౌకర్యాలు కల్పించినటువంటి ఒక నేతకు సంబంధించిన కార్యాలయంపై ఇట్లాంటి చర్యలకు పాల్పడడం పట్ల కాంగ్రెస్ వైఖరిని, కాంగ్రెస్ నీచ రాజకీయాల్ని ప్రజలంతా తీవ్రంగా ఖండించారు. ఈ రోజు బంద్ సంపూర్ణంగా విజయవంతం అయిపోయింది. వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ బంద్ ను విజయవంతం చేశారు. సంజన. రైట్, థ్యాంక్ యూ రంగాచారి. ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకంపై అయితే గజ్వేల్ అయితే గర్జిస్తోంది. రేవంత్ సర్కార్ అహంకారంపై అయితే మండిపడుతున్నారు. అటు గజ్వేల్ ప్రజలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు. కాంగ్రెస్ గుండాల దాడిని నిరసిస్తూ గజ్వేల్ ప్రజలైతే స్వచ్ఛందంగా బంద్ను పాటించారు. బంద్ను అయితే విజయవంతం చేశారు. బంద్ నేపథ్యంలో అటు స్కూళ్లు, ఇటు కాలేజీలు, ఇటు షాపులు, వాణిజ్య సముదాయాలు అన్ని కూడా మూసివేశారు.